ఎందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు. నిన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కవిత గారు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ విసుక్కునేటట్టుగా మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణ జన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణ జన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం. హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు. మరి కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం, మరి బీఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది. మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ఎవరిని సంతోషపెట్టానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది. నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవడం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది. ఈరోజు నువ్వు ఏ అడుగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తా ఉన్నావు. ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండేందుకు
మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ని, కేసీఆర్ని విమర్శించడం తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు మీడియా మిత్రులకి నమస్కారం. నిన్నటి రోజు కేసీఆర్ గారి యొక్క కూతురు అంటే కవిత గారు కేసీఆర్ని కన్న తండ్రిని, అదేవిధంగా సొంత అన్నని హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఈ యొక్క మాటలు మేమంతా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా నువ్వు ఏదైతే ఆ కన్నతన్ని కడుపులో పుట్టినవో నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రమని చెప్పక తప్పదు. నీ దరిద్రం వల్లే, నీ వల్లే మా పార్టీ ఇంత విచ్ఛిన్నమవుతున్నది. నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు, కానీ మరి కేసీఆర్ను బట్టి, కేటీఆర్ని బట్టి, హరీష్ రావుని బట్టే నిన్ను గుర్తించి ప్రజలు నీకు పట్టం కట్టిన రోజులు ఉన్నాయి. కానీ నీవు అనవసరంగా లిక్కర్ కేసులో దొరకబడి జైలుకు పోయినాక కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు. నీవు వాళ్ళిద్దరికీ, వాళ్ళ ముగ్గురికే కాకుండా ఈ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు ఇంత గర్వం? ఎక్కడి నుంచి వచ్చింది? 14 సంవత్సరాలు పోరాడిన తండ్రిని నువ్వు అపహాస్యం చేయడం చాలా విడ్డూరకరం. ఇది అంతా మరి ఏదైతే నువ్వు మాట్లాడిన తీరు, చెట్టు మీద కూర్చొని చెట్టు కొమ్మని నరికినట్లు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక ఏదంటే నువ్వు ఒక కేసీఆర్ బిడ్డవనే నిన్ను గౌరవించిన తప్ప నువ్వు కవితవని ఎవరు గౌరవించలేదు. కాబట్టి ఇవన్నీ మానుకో. మరి నీకు ఎంపీగా కూడా ఈ పార్టీ ఇచ్చిన బిచ్చమే ఎంపీగా గెలవడం. అది నీవు నీ చేతులారా బోడగొట్టుకున్నావు. ఎవరిని కూడా అందరి కలిసిమెలిసి లేకనే మరి ఇంచుమించు 180 మంది వారు నామినేషన్ వేసినట్టున్నారు. కాబట్టి అంటే నీ గర్వం ఎంతవరకు వచ్చిందో నీ గర్వమే నీకు నాశనం అవుతుంది. కాబట్టి కవిత గారు మీరు ఆలోచించండి. నీ వ్యాపారాల కోసం కానీ దీనికోసం కానీ నువ్వు ఎవరితోని మరి ఎటువంటి మరి సంబంధం ఉన్నాయో తెలియదు, కానీ నేను ఎవరు ఇట్లా ప్రొవోక్ చేస్తున్నారో తెలియదు. కానీ మీరు దయచేసి మీరు ఎటువంటి కన్న తండ్రి మీద, కన్న తల్లిదండ్రి మీద వాళ్ళ కన్నీటు మంచిది కాదు. తండ్రి కన్నీటు కానీ తల్లి కన్నీరు కానీ మంచిది కాదు. నువ్వు ఏదైనా కూడా ఇటువంటి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తన మీద ఈ జిల్లాను మొత్తం తన మీద పెట్టుకొని చేసుకొని భుజం మీద పెట్టుకొని 7 మందిని గెలిపించడం. ఇదే మరి ఇతర ప్రాంతంలో 7 మంది ఇక్కడ ఏ జిల్లాలో కూడా గెలవలేదు. ఇది వారు చేసిన యొక్క గొప్పతనం. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు కూడా ఎక్కడ పోయినా నిన్ను చీ అంటున్నారు, కానీ నీవేదో నాకు అందరూ మెచ్చుకుంటున్నారు, నా ప్రజలు అనుకుంటున్నారు, కానీ అది కాదు. దయచేసి కవితమ్మ గారు ముందుకు నీకే తెలుస్తుంది నువ్వు ఈ పార్టీకి పట్టినటువంటి దరిద్రం అని చెప్పక తప్పదు. కాబట్టి నీ వల్లే పార్టీ నష్టమవుతుంది, నీకు కూడా నష్టమవుతుంది దీనివల్ల. కాబట్టి తర్వాత నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. కాబట్టి దయచేసి ఇటువంటి
మరి నీది నీవు చేసుకొని నీ వల్లనే నువ్వు పార్టీకి శని అని మేము చేయక తప్పదు. కాబట్టి కవిత గారు మరి కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద చెప్పడం అనేది కూడా నీకు తగదు. దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద, అట్లాగే హరీష్ రావు గారి మీద అది మాట్లాడిన మాటలు ఇది కూడా వాస్తవం కాదని అందరం కూడా సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై ఎలక్షన్లో ప్రభుత్వ పనితీరును రిఫ్లెక్ట్ చేయాల్సిన ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో ప్రభుత్వం అధికారుల దుర్వినియోగం చేసి బలవంతంగా మొత్తం ఎన్నికల కమిషన్ కూడా తన చేతిలో తీసుకొని అసలు బహుశా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేయని దుర్మార్గాలను చేసింది ఈ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సింది పోయి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేయడం కవిత గారికి తగదు అని చెప్పి మేము ఈ సందర్భంగా కవిత గారికి తెలియజేసుకుంటున్నాం. అది ముఖ్యంగా ఈ పార్టీ పెట్టినప్పుడు కూడా మీది పార్టీ, కేసీఆర్ గారు మొదలుపెట్టిన పార్టీ. ఈ పార్టీలో మీ భాగస్వామ్యం ఉన్నది. ఇప్పుడు కొన్ని విభేదాలతో మీరు బయటికి వెళ్ళినంత మాత్రాన ఓన్లీ టీఆర్ఎస్నే టార్గెట్ చేసుకోవడం కరెక్ట్ కాదని మేమందరం కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో ఓడిపోయిన తర్వాత ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద కలిసి పోరాడాల్సిన సమయంలో మీరు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడమే ఎందుకు చేస్తున్నారో మరి అర్థం అవుతలేదు. అర్థం అవ్వట్లేదు కంటే దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉందనేది కూడా చాలా మంది చెప్పుకుంటారు. అందుకే మీరు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉంటే బాగుంటుందని కవిత గారికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురుగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిగా మాకు కవిత గారు అంటే గౌరవం కనుక మేము ఎక్కువ విషయాలని మాట్లాడలేకపోతున్నాం. మీరు మాట్లాడే ప్రతిదీ కూడా కేసీఆర్ గారిని విమర్శించినట్టే లెక్క. ఇంతకుముందు మాణిక్రావు చెప్పినట్టు కేసీఆర్ గారిని విమర్శించినట్టు లెక్క. మీరు కేటీఆర్ గారిని విమర్శించినా, హరీష్ రావు గారిని విమర్శించినా, కేసీఆర్ గారిని విమర్శించినట్టు లెక్క. అందుకే మీరు పార్టీలోంచి బహిష్కరించబడ్డ ఇంకెక్కడ ఉన్న కేసీఆర్ గారి బిడ్డగానే మిమ్మల్ని చూస్తారు తప్పించి కవిత గారు అనేది సెకండ్ గానే మిమ్మల్ని గుర్తిస్తారు. అందుకే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మీరు ముందుకు వస్తే అందరు కలిసి కూడా పోరాటం చేయొచ్చు. అది వదిలిపెట్టి హరీష్ రావు గారి మీద, అట్లాగే కేటీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణ చేయడం కరెక్ట్ కాదని సందర్భంగా మేము కవిత గారికి తెలియజేసుకుంటాం. ఇంకా దీపాలు వ్యక్తిగతంగా పార్టీకి నష్టం చేస్తూ మరి ఇంకొకళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆలోచనతో ఈరోజు మాట్లాడుతున్న తీరు ఎటుదలమైంది. 2018 ఎలక్షన్లో ఆమె ఎంపీగా ఓడిపోతే కేవలం మోసం చేయగల నేపథ్యంలోనే ఆమెకి ఎమ్మెల్సీగా పదవి ఇచ్చారు సార్. అయినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయి ఎంపీగా మాట్లాడారు. 2018లో 100 అసెంబ్లీ స్థానాలు టిఆర్ఎస్ కైవసం వస్తే 19లో పరాజయం పాలైంది ఎంపీ కవిత గారు. అంటే ఎంత తీవ్రంగా ఆమె మీద వ్యతిరేకత ఉండి ఎంత అవినీతికి పాల్పడ్డది అనే దానికి ఇది ఒక్కటి నిదర్శనం. రేవంత్ రెడ్డి కోసమే కన్న కళ్యాణ్ కోసం ప్రజలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డితో బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి. ఆయన ఆ సంబంధం అట్లనే కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కన్నా తల్లి లాంటి పార్టీ నుంచి ఆమె బహిష్కరించబడ్డది, ఇంకా విమర్శిస్తున్నది. మరి కేసీఆర్ గారు
కన్న తండ్రి అంటే ఆయనను మెచ్చుకుంటూ అందరినీ విమర్శిస్తుంది. కానీ ఇది బాధాకరం ఏంటంటే తండ్రిని ప్లస్ వాళ్ళ అన్నని హరీష్ రావు గారిని విమర్శించడం అనేది మరి ఇది మంచి పరిణామం కాదు. మరి తీవ్రంగా ఆమె చాలా సమస్యల్ని ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా నేను కవిత ఏంటంటే మెదక్లో అభివృద్ధి ఏం చేయలేదు, కేవలం కేసీఆర్ గారు నిధులు ఇచ్చినా కానీ అభివృద్ధి చేయలేదు ఎందుకంటే అభివృద్ధి అడిగింది సార్. దాని గురించి మెదక్ అభివృద్ధి జరిగింది జరగలేదు అనేది మెదక్ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఈ జిల్లా వాసియే కాదు, నువ్వు నిజామాబాద్ నుంచి అక్కడ చెల్లని రూపాయిగా ఇక్కడ వచ్చినావు. మెదక్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది ఉమ్మడి మెదక్లో సిద్దిపేటలో ఒక మెడికల్ కాలేజ్, మెదక్లో ఒక మెడికల్ కాలేజ్, సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్, మరి మెదక్లో కలెక్టరేట్, ఎస్వి భవనం, అదే కాకుండా వ్యవసాయానికి సంబంధించి రైతులు సుభిక్షంగా ఉండేదానికి ఎన్నో మరి రైతు సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఈ మెదక్ జిల్లాకు సంబంధించి అందరూ చెప్తున్న విషయం. ఆమె కనిపించకపోతే మరి ఈరోజు కళ్ళ గంటలు కొట్టుకున్నదా, కాంగ్రెస్ వంత పాడే బదులు కాంగ్రెస్ కండ వేసుకుంటే అయిపోతుంది. కాపాడేందుకు ఆమె ప్రయత్నం చేయాలి. చేతనైతే తండ్రి క్షేమాన్ని కోరాలి, తండ్రి ఆరోగ్యాన్ని కోరుకోవాలి. కానీ ఈరోజు పైశాచిక ఆనందంతో తండ్రిని విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, అన్నను విమర్శించడం, మరి హరీష్ రావు గారిని విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదు. మానుకోవాలని చెప్పి ఇది హెచ్చరికగా మేము చెప్తున్నాం.